ఎత్తు అంటే భయం, కొంతమందికి లోతు అంటే భయం, కొంతమందికి మనుషులంటే భయం, కొంతమందికి పురుగులంటే భయం, రకరకాల భయాలు ఉన్నాయి. ఆయన భయము నుంచి విడిపించేవాడు. యేసుని నమ్ముకున్న వాళ్ళు దేనికి భయపడరు. మరొకసారి చెప్తున్నా, యేసుని నమ్ముకున్న వాళ్ళు దేనికి భయపడరు. కానీ ఒక భయం ఉంటుంది వాళ్ళకి. ఏంటో చెప్పండి? యేసుని నమ్ముకున్న వాళ్ళు దేనికి భయపడరు. ఒకే ఒక భయముతో యేసుని నమ్ముకున్న వాళ్ళు జీవిస్తారు. ఏంటా భయం? దేవుడంటే భయం. మనకు కలిగి ఉండవలసిన భయం ఒకటి. ఏమిటంటే దేవుడంటే. విచిత్రమైన అదే లేదు, అన్ని భయాలు ఉన్నాయి. ఈరోజు క్రైస్తవులకు లేని భయం అంటే దేవుడంటే భయం లేదు. క్రైస్తవులకే కాదు, లోకానికి కూడా దేవుడంటే ఎవరికి భయము లేదు. అన్ని భయాలు ఉన్నాయి. ఎత్తు అంటే భయం ఉంది, లోతు అంటే భయం ఉంది, పడిపోతామని భయం ఉంది, జ్వరం వస్తే భయము, ఏదో భయాలు ఉన్నాయి. కానీ భయం ఉండవలసింది దేవుడు అంటే భయం. దేవుని భయం లేదు ప్రజలకు, అన్ని భయాలు ఉన్నాయి. దేవుని భయం ఉంటే ఎందుకు పాపం చేస్తాం? దేవునికి భయం ఉంటే ఎందుకు అబద్ధాలు ఆడతాం? దేవునికి భయం ఉంటే ఎందుకు మోసం చేస్తాం? దేవుని భయం ఉంటే ఎందుకు కపటంగా మోసపూరితంగా ఉంటాం? అసలు ఉండవలసింది దేవుని భయం. కానీ అది లేదు ప్రజలకి, అన్ని భయాలు ఉన్నాయి. కొబ్బరి చెట్టు కింద ఉంటే కొబ్బరికాయ పడుతుంది ఏమైనా భయం, పడుతుంది భయం. దేవుడు అంటే భయం ఉన్నాయి? లేదు. ఒక భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, క్రైస్తవులకు అన్నీ ఉన్నాయంట, ఒకటే లేదు దేవుడు అంటే భయం. మన గురించి చెప్పాడు ఆ భక్తుడు. ఎందుకంటే దేవుడు అంటే భయం ఉంటే ఆ అన్ని ఆచారాలు ఎందుకు చేస్తాం? చేయడం లేదు. ఈరోజు అన్ని ఆచారాలు చేస్తాం, అన్ని పద్ధతులు చేస్తాం. హిందువులు ఏం చేస్తున్నారు? క్రైస్తవులు అన్నీ చేస్తున్నారు. దేవుడు భయం ఉంటే ఏది చేస్తారా? చేయదు. భయం దేవుడు అంటే భయం. దేవుడు అంటే భయపడడం అంటే వణికిపోవడం కాదు. దీన్ని రెవరెన్షియల్ ఫీల్ అంటారు, గౌరవంతో కూడిన భయం. దేవునికి వణికిపోవలసిన పని లేదు. దేవుని గౌరవిస్తూ భయపడాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి. నరకములో పడివేసే వాళ్ళు ఎవరు? దేవుడు. ఆ దేవునికి ఎలా భయపడాలంటే మిక్కిలి భయపడాలి. భయపడుతున్నావా? భయపడుతున్నా. ఇక్కడే కాదు, ఎక్కడ చూసినా సరే చర్చిలకి మీటింగ్లకి ఎవరు క్రైస్తవులు టైంకి రారు. ఎక్కడ వస్తున్నారు? మా దిశకి రారు. మీటింగ్లకి ఎవరు టైంకి రారు. అలవాటు అయిపోయింది. దేవుడు ఏం చేస్తాడు? ఫాస్ట్గా తిడతాడు, తర్వాత వదిలేస్తాడు. కొట్టలేం కదా మేము. నేను కొట్టలేను. స్కూల్లో టీచర్ అయితే కొడతాడు, గేట్ బయట ఉంచుతాడు. ఒక చర్చ్ ఉంది ఒక ఊర్లో. ఆ సేవకుడు ఎంత స్ట్రిక్ట్ అంటే టైంకి గేట్ వేసేస్తాడు. అలా గేట్ వేసాం అనుకోండి, మనం ఏం చేస్తామో చెప్పంటారా? ఇంకో చర్చికి వెళ్ళిపోతాం. అందుకని పోగొట్టుకోలేక పోనీలే దేవుడే చూసుకుంటాడు అనుకోండి. అంటే నేనేదో అలా చేయమని చెప్పడం లేదు, కానీ దేవునికి మిక్కిలి భయపడాలి. దేవునికి మిక్కిలి భయపడాలి. ముఖ్యంగా సమయపాలన విషయంలో కూడా నేను మా సంఘంలో కూడా చాలా గట్టిగానే చెప్తాను. టైంకి రావాలి. స్కూల్కి టైంకి వెళ్తాం, రైల్వే స్టేషన్కి టైంకి వెళ్తాం, బస్ స్టాండ్కి టైంకి వెళ్తాం, హాస్పిటల్కి చచ్చిపోతే మేమైనా టైంకి వెళ్తాం. మరి దేవుని మందిరానికి ఎందుకు టైంకి రా? దేవుడు అంటే చూడకుండా అంతే. బైబిల్ ఏంటోడు ఎవడో క్రైస్తవుడే. ఇది ఇక్కడ యూనివర్సల్. అంటే యూనివర్సల్ అంటే ఇది సార్వత్రికం. ఇక్కడే కాదు, ఎక్కడ చూసినా ఏ చర్చిలో టైంకి ఎవరో ఉంది. ఎక్కడ చూసినా హైదరాబాద్ ఎప్పుడో నెలలో ఇంతే పరిస్థితి. ఎక్కడ ఎవరు మారలేదు. ఏదో భక్తులుగా నటిస్తున్నారంటే ఎవరు మారలేదు. ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నా. దేవుడు ఎవరంటే భయముల నుంచి విడిపించేవాడు. మనం ఈ ప్రపంచంలో భయపడవలసింది ఒక్కడే ఒకరు. ఆత్మను దేహమును చంపి నశింపచి నరకములో పడవేసే ఆ దేవునికి మిక్కిలి భయపడుడి. మనం భయపడవలసింది దేవునికి. కానీ దేవుడు అంటే భయం లేదు చాలా మంది.
దీంట్లో సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఎవరు లేరు. అందరూ మొత్తం హోల్సేల్గా ఎవడో దేవుడికి భయపడ్డాడు. నేను సేవకులు కాదు చెప్తున్నాను. సేవకులకి దేవుడు అంటే భయం లేదు, విశ్వాసులకి దేవుడు అంటే భయం లేదు. హోల్సేల్గా అందరూ భయం లేకుండానే బతుకుతున్నారు. దేవునికి భయపడితే స్నేహితులారా, ఈ ప్రపంచంలో దేనికి భయపడదు. ఒక ఆచారానికి భయపడడం, ముహూర్తానికి భయపడడం. మీ పిల్లలు ముహూర్తాలు చేసుకుంటున్నారా? చేసుకోవడం లేదు. ఎందుకంటే దైవజనులు డిసిప్లైన్ అలాగే ఉంటారు. మేము కూడా అలాగే ఉంటాం. ఇది కరెక్ట్ వాక్యాన్సర్. ముహూర్తాలు భయపడేవాళ్ళు ఉన్నారు, వాస్తులకు భయపడేవాళ్ళు ఉన్నారు, అన్య ఆచారాలకు భయపడేవాళ్ళు ఉన్నారు, అన్య బంధువులకి భయపడేవాళ్ళు ఉన్నారు. అదే ఆదివారం వచ్చి బలలో తీసేసుకుంటారు. రొట్టె ముక్క ద్రాక్షారసం, ఇదేదో మనిషిని పవిత్రం చేస్తాను. ఇది పవిత్రం చేయదు, శిక్షణ తీసుకొస్తుంది. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం ప్రకారము మనం అయోగ్యంగా యోచింపకుండా పరీక్షించుకోకుండా బలలో చేయవేస్తే బలహీనతలు వస్తాయి, రోగాలు వస్తాయి. మూడవది, కొంతమంది నిద్రిస్తున్నారు. నిద్రించడం అంటే ఏమైనా చచ్చిపోతున్నారు. అర్థం చేసుకోండి. బలలో తిని చచ్చిపోయేవాడు ఉన్నారు చాలా మంది. బల్ల తీసుకోవడం ద్వారా జబ్బులు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బలలో చేయబడిన ద్వారా జబ్బులు కూడా వస్తాయి తెలుసా మీకు? ఎప్పుడు? అయోగ్యంగా. వాకింగ్ చెప్తున్నారు అయోగ్యంగా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే మనం అందరం విశ్వాసులం కాబట్టి చెప్తున్నాం. దేవుడు అంటే భయం ఉండాలి. దేవుడు అంటే భయం అంటే వణికిపోవడం అంట. యోగు గురించి దేవుడు ఏమన్నాడు చూడండి. యోగు గ్రంథం మొదట అసలు భయం అంటే ఏమని, భయభక్తులు ఉన్నవాడు ఎలా